సో అకిరానందన్ గురించి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే చాలా సంవత్సరాల తర్వాత బేసిక్లీ అకిరానందన్ బయట కనిపించరు, చాలా తక్కువ. మనం గెలిచిన తర్వాత ఇంటి దగ్గర చెయ్యి పైకెత్తి ఇవన్నీ వీడియోస్ వైరల్ అయ్యాయి. సో అకిరానందన్ని అదేంటి డెబ్యూగా పరిచయం చేసే డైరెక్టర్ ఎవరు, ఆ నిర్మాత ఎవరు అని బాగా చర్చించుకుంటా ఇంకో 2 సంవత్సరాల్లో కూడా వచ్చేస్తారు, అయితే 1 yearలో వస్తారు అనేటువంటి ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్లో ఉంది. లేకపోతే ఓజీ సినిమాలోనే ఏమైనా గెస్ట్ అపియరెన్స్ ఇస్తాడా, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారు. గెస్ట్ అపియరెన్స్ ఏముండదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కొనిదెల ఫ్యామిలీ నుంచే హీరోగా పరిచయం అవుతాడు అనేది, పరిచయం అవ్వాలి అనేది నా కోరిక. కొనిదెల ఫ్యామిలీ నుంచే, అంటే రామ్ చరణ్ గారు ప్రొడ్యూస్ చేస్తారు. నో కొనిదెల ఫ్యామిలీ అన్నాను, అందుకని ఎవరైనా అవ్వచ్చు. మేబీ కొనిదెల ఫ్యామిలీ నుంచే ఆయన హీరో అవుతాడు. వారసుడిగా 100% మెగా వారసుడిగా మళ్ళా వస్తాడు, కన్ఫర్మ్. అది షార్ట్లీ ఉంటుంది. వాళ్ళకి కంపల్సరీ ఆయన మనకు కనబడుతుంది, ఆయన షేడ్ పవన్ కళ్యాణ్ గారు కళ కనబడుతుంది, చాలా బాడీ లాంగ్వేజ్ కనబడుతుంది. ఆయన ఎక్స్ట్రా చాలా బిగ్ స్టార్, బిగ్గెస్ట్ స్టార్ మెగా స్టార్లో మళ్ళా మెగా ఫ్యామిలీకి ఒక బిగ్ స్టార్ రాబోతున్నాడు, అది మాత్రం చెప్పారు షార్ట్లీ. అంటే కొనిదెల పెద్దగా ఇండస్ట్రీ పెద్దగా ఆబ్వియస్లీ చిరంజీవి గారే దగ్గరుండి కాబట్టి సార్ ఇప్పటికీ కొనిదెల చిరంజీవి గారే. మా ఇండస్ట్రీకి చిరంజీవి గారే, వాళ్ళ కొనిదెల ఫ్యామిలీకి చిరంజీవి గారే. అవునన్నా కాదన్నా ఆయనే, దాంట్లో నో డౌట్. మళ్ళా అకిరాని తీసుకొచ్చి సబ్జెక్ట్ ఫైనల్ చేసి అకిరాని తీసుకొస్తుంది, కొనిదెల ఫ్యామిలీయే తీసుకొస్తారు 100% మ్యాక్స్. మళ్ళీ ఇంకొక చిన్నది అందరికీ ఫ్యాన్స్కి చెప్పాలి, దయచేసి మీరందరూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, అకిరానందన్ మీద అభిమానం, అందుకే ఆద్యం మీద అభిమానం అందరికీ ఉండాలి. ఉంది, చాలా అభిమానంతో ఉన్నారు. కనుక మీరు ఎప్పుడు కూడా రేణు దేశాయ్ గారిని బాధ పెట్టే విధంగా ఎవరు కూడా ట్రోల్ చేయొద్దు, చేయకూడదు కూడా. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, ఫ్యామిలీ అభిప్రాయాలు మీకు సంబంధం లేదు. ఫ్యాన్స్ ఎవరు కూడా ట్రోల్ చేయొద్దు, చేయకూడదు. వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ ప్రేయసీ ఉంటుంది వాళ్ళకి. కనుక దాని మీద దయచేసి ఎవరు కూడా ఆటలో ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే ఆమెను బాధపడే పని చేయకండి. ఆమెను బాధ పెడితే పిల్లలు బాధపడతారు, ఆయన మన హీరో బాధపడతాడు. కనుక ఎక్కడ ఏది కూడా అలాగే పెట్టకండి. మంచి చేయండి తప్ప చెడు చేయకండి. కుటుంబాన్ని అభిమానించే ఫ్యామిలీని ఎప్పుడు కూడా, మన హీరోని అభిమానిస్తున్నాం కనుక మన హీరోని అభిమానించినప్పుడు ఆయన భార్యని కూడా మనం అభిమానించాలి. ఆమె ఏ విధంగా విన్నదో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు అయ్యి దయచేసి ఎవరిని కూడా, మన పవన్ కళ్యాణ్ గారి వైఫ్ కూడా ఇస్ అ గ్రేట్ఫుల్, ఆమె కూడా. ఎందుకంటే ఎవరిని కూడా మనం లేడీస్ని ఎప్పుడు కూడా మనం ఒక్క మాట అనకూడదు. వాళ్ళు ఇంటర్నల్ విషయాలకి దయచేసి ఏ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేయకూడదు, అది తప్పు. ఇలాంటివి ఎవరు కూడా క్షమించరు. దయచేసి ఒక్కసారి వాళ్ళు బాధ పెట్టే పని చేయొద్దు అని మాత్రం నా మనవి. థ్యాంక్ యూ సార్.